ఓ అమ్మ, ఓ అయ్యా, నేను ఏగలేను. ఓ తల్లి, నేను బతకలేను. ఇక ఆనాడు వనవాసం వెళ్ళిన సీతమ్మ కూడా ఈ శర ఉందో లేదో కానీ ఈ జైలు నాకు ఈ శిపకుడితోటి ఇంకెన్ని శరలే అమ్మా. అయ్యా, నీకు ఈ రకంగా అంకం రాసిన కవితమ్మకు మంచి రోజులు రాబోతున్నాయాట. ఇక చూడు, వాయ్యా వామా, ఏం చేయదు ఎట చేయదు ఈ జైల్లో ఈ శిప్పకుడు ఇంకెన్నాళ్ళు తిందు. ఈగలు గర్వంగా, దోమల గర్వంగా, ఒంటరి బతుకు, అయ్య నిడిచిపెట్టి అమ్మ నిడిచిపెట్టి, కట్టుకున్న భర్త నిడిచిపెట్టి, కన్న పిల్లలు నిడిచిపెట్టి ఇంకెన్నాళ్ళు నాకు ఈ శ్రమ అని అఘోరిస్తున్న కవితమ్మకు పాయ నిన్ని అలా మంచి రోజులు వచ్చే కాలం దాపురమైందట. ఎట్లా అంటారు, ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉండే కదా మనీష్ సిసోడియా, ఇక నిన్ని అలా ఆయనకు సుప్రీంకోర్టు ఇక బెయిల్ మంజూరు చేసింది. అమ్మ, ఇక నాకు కూడా బెయిల్ మంజూరు అయ్యే కాడికి వచ్చింది కథ. అంత రాయబారం అంతా నడిచింది లోపటంగా అన్నట్టుగా కవితమ్మ నీ దండం పెట్టి లేచి లెంకలు కొడుతుందట. ఇక రేపో మాపో వచ్చి ఇటు భార్యను, అటు అయ్యను, అమ్మను, అన్నను, పోరగాళ్ళను, ఒట్టగాళ్ళను చూసుకుంటేందుకు సిద్ధమవుతున్నాడు నువ్వు. అబ్బా, ఎన్నాళ్ళకు కవితమ్మకు మంచి రోజులు వచ్చానేమరా అని బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు ఓ పొంగి పొర్లుతుర్రట. చూడాలా మరి, ముందుగా మురిసిరమ్మ పండగ కూడా తీయరు కదా అన్నట్టు ఇంకా రాగానే రాలేదు, అప్పుడే వీళ్ళు జబ్బలు దరుచుకొని డప్పులు మోగిస్తున్నారట. మరి ఎట్టవుతుందో ఏం కథో కానీ మొత్తానికైతే కవితమ్మ సీతమ్మ శర ఎలా వస్తున్నట జైల్లో.